బ్రేకింగ్ చూస్తున్నాం. రేపు నల్గొండ జిల్లా దామరచర్ల మండలం గణేష్ పహాడ్ అదేవిధంగా పెన్నా సిమెంటు కంపెనీపై ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. 304 హెక్టార్ల భూమిలో గనుల తవ్వకాల కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. 2022లోనే మైనింగ్ లీజ్ గడువు ముగిసింది. ఇక స్థానికుల ఫిర్యాదుతో పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అట్టదారుల్లో పెన్నా సిమెంట్ యాజమాన్యం తవ్వకాలు నిలిపిస్తుందని, ఇక దాన్ని నిలిపేయాలంటూ కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై సంప్రదింపుల పర్వం కొనసాగుతుంది. రేపు నల్గొండ జిల్లా దామరచర్ల మండలం గణేష్ పహాడ్ అదేవిధంగా పెన్నా సిమెంట్ కంపెనీపై ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. 304 హెక్టార్ల భూమిలో గనుల తవ్వకాల కోసం ప్రజాభిప్రాయం సేకరణ జరగనుంది. ఇక 2022లోనే మైనింగ్ లీజు గడువు ముగిసింది. స్థానికుల ఫిర్యాదుతో పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం గణేష్ పహాడ్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఆదాని పెన్నా సిమెంట్ అంబుజా కంపెనీ ఏదైతే ఉందో దీనిపై రేపు ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే రేపు జరగబోయేటువంటి ప్రజాభిప్రాయ సేకరణ ఏదైతే ఉందో దీన్ని స్థానికులు అదేవిధంగా నిరుద్యోగులు అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా ఏదైతే ఉందో దామరచర్ల మండలం గణేష్ పహాడ్ పరిధిలో ఉన్నటువంటి పెన్నా సిమెంట్ కి సంబంధించినటువంటి ఏదైతే 303 హెక్టార్స్ సంబంధించి అదేవిధంగా సూర్యాపేట జిల్లా శూన్యంపాడుకు సంబంధించినటువంటి పరిధిలో ఏదైతే 50 ఎకరాలు పూర్తిగా ఈ ఉన్నటువంటి ఈ భూమి విస్తీర్ణం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పటికే ఆదాని గ్రూపు సంబంధించినటువంటి ఉత్పత్తి పెంపునకు దానికి సంబంధించినటువంటి గనుల విస్తీర్ణ కోసం కూడా పబ్లిక్ హియరింగ్ కంపెనీ వర్గాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే స్థానికంగా అంటే మిర్యాలగూడ ప్రాంతం అంటేనే ప్రధానంగా ఇండస్ట్రీ ఏరియా. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీ ఏరియా అయినటువంటి మిర్యాలగూడ ప్రాంతానికి ఈ ఉపాధి కల్పన లేకపోవడం, ఉపాధి కల్పనతో పాటు నిరుద్యోగులకు ఉపాధి కల్పన లేదనే ఆలోచనతో దీనికి సంబంధించినటువంటి కంపెనీలు యాజమాన్యాలు ఏవైతున్నాయో రేపు పబ్లిక్ హియరింగ్స్ నేపథ్యంలో వీళ్ళని అడ్డుకునే ప్రయత్నం జరుగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీంతో అంటే ఏదైతే అంబుజా పెన్నా సిమెంట్ కంపెనీ ఏదైతే ఉందో ఇప్పటికే 2002లోనే దీనికి కంపెనీకి సంబంధించి మైనింగ్ సీజు గడువు ముగిసిందని కూడా చెప్తా ఉన్నారు. దీంతో అడ్డగోలుగా అక్రమ గనుల త్రవ్వకాలు జరిపిస్తున్నారని కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై కూడా గతంలో స్థానికులు ఎవరైతున్నారో ఇదే అంశంపై కూడా సంబంధిత అధికారులను సంప్రదించినట్టు తెలుస్తుంది. అయినా కానీ అడ్డగోలుగా గనుల త్రవ్వకాలు మాత్రం అవుతలేవు అనే ఆరోపణలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే దానికి సంబంధించినటువంటి వ్యర్థాలు ఏవైతున్నాయో ఈ వ్యర్థాలు అదేవిధంగా దానికి పొల్యూషన్ బారిన పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని కూడా ఇప్పటికే చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మా ఇండస్ట్రీ అంటే మా ప్రాంతంలో ఉన్నటువంటి ఇండస్ట్రీలో మామూలుగా కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినటువంటి కూలీలను అదేవిధంగా వాళ్ళకు ఉపాధి కలుగుతా ఉంది. మా ప్రాంతంలో ఉన్నటువంటి ఇండస్ట్రీ ఏరియాలో మాకు ఉద్యోగ కల్పన కావాలని ఇప్పటికే స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మైనింగ్ కు సంబంధించినటువంటి ఏదైతే సీజు అంటే 2002లోనే ఈ మైనింగ్ సీజు దీనికి పర్మిషన్లు అయిపోయినాయని చెప్తారు. దీంతో అడ్డగోలుగా నిర్వహిస్తున్నటువంటి ఏదైతే ఈ కంపెనీ యాజమాన్యాలను దీనిపైన చర్యలు తీసుకోవాలి. రేపు జరగబోయేటువంటి ఏదైతే పబ్లిక్ హియరింగ్స్ ఏదైతే దీన్ని తక్షణమే నిలిపేయాలని కూడా ఇప్పటికే ప్రజలు భారీ ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఎవరైతే పబ్లిక్ తిరగబాటుకు సంబంధించినటువంటి ఇప్పటికే కంపెనీలు ఏవైతున్నాయో ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో అదేవిధంగా కొందరు సంబంధిత అధికారులతో సాహసమైనటువంటి చర్చలు జరిపి రేపు జరగబోయేటువంటి ప్రజాభిప్రాయ సేకరణని క్రమంగా జరిపించే విధంగా కూడా చేయాలని చూస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. వరుణ్. రైట్, థ్యాంక్ యూ సైదులు ఫర్ ది అప్డేట్స్.